వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఇఓ నల్గొండ. ఈ వీడియోలో అభ్యాసం 5.1లో గల సమస్య 2కి సాధనని చెప్పుకుందాం. సమస్య 2. క్రింది వానికి సరియగు వర్గ సమీకరణాలను కనుగొనుము అని ఇక్కడ సమస్య 2లో మళ్ళీ 4 సమస్యలు ఇవ్వడం జరిగింది. వీటికి వర్గ సమీకరణాలని రాయాలి. ఏంటి మొదటిది, ఒక దీర్ఘచతురస్రాకార స్థలము యొక్క వైశాల్యము 528 చదరపు మీటర్లు. దీని పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 1 మీటరు ఎక్కువ అయినా దాని పొడవు వెడల్పులను కనుగొనుటకు అవసరమైన వర్గ సమీకరణమును కనుగొనము. అంటే దీనికి మనము ఇప్పుడు వర్గ సమీకరణాన్ని రాయాలి. ఈ సమాచారాన్ని మొత్తం కూడా వర్గ సమీకరణంలో తెలపాలి. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, ఒక దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క వైశాల్యం ఇవ్వడం జరిగింది. దాన్ని రాసుకుందాం. సాధన, ఒక దీర్ఘచతురస్రాకార స్థలం వైశాల్యం ఈజ్ ఈక్వల్ 528 చదరపు మీటర్లు. మనకు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం మనకు తెలుసు. ఏమని రాస్తాం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి? సూత్రం పొడవు ఇంటూ వెడల్పు. దీని ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 528. మనడు దీని పొడవు, ఈ స్థలం యొక్క దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 1 మీటర్ ఎక్కువ. అంటే నేను వెడల్పుని, ఈ స్థలం యొక్క వెడల్పు x మీటర్లు అనుకుంటే, మరి ఇక్కడ ఏమేమో జరిగింది, పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 1 మీటర్ ఎక్కువ. అంటే పొడవు ఈజ్ ఈక్వల్ టు వెడల్పు యొక్క రెట్టింపు. అంటే రెట్టింపు అంటే ఎప్పుడైనా 2తో గుణించాలి. 2 ఇంటూ వెడల్పు కన్నా ఇంకేమన్నాడు, 1 మీటర్ ఎక్కువ అంటే +1. అంటే పొడవు ఈజ్ ఈక్వల్ వెడల్పు యొక్క రెట్టింపు. అంటే వెడల్పు యొక్క రెట్టింపు అంటే ఏం చేయాలి, 2 ఇంటూ వెడల్పు బ్రెడ్త్ +1. కాబట్టి పొడవు ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, పొడవు ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ, మనం ఇప్పుడే వెడల్పు ఈజ్ ఈక్వల్ x మీటర్లు అనుకున్నాం కాబట్టి 2x + 1. పొడవు ఇంటూ వెడల్పు, వైశాల్యం ఏమని ఇచ్చిన 528 చదరపు మీటర్లు కదా. కాబట్టి పొడవు 2x + 1 ఇంటూ వెడల్పు x ఈజ్ ఈక్వల్ టు 528. ఇప్పుడు మల్టిప్లై చేసిన 2x ఇంటూ x 2x² ప్లస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ 528. 2x² ప్లస్ x 528ని మనము ఎడమ వైపు LHS వైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. -528. ఇక్కడ వైపు ఏముంటుంది 0. చూడండి, కనుగొనటకు అవసరమైన వర్గ సమీకరణమును కనుగొనము అంటున్నాం. అంటే ఇది వర్గ సమీకరణమే కదా. 2x² ప్లస్ x మైనస్ 528. అంటే ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 రూపంలో ఉంది. కాబట్టి ఇది అవసరమైన వర్గ సమీకరణం కనుగొనమంటే మనకు ఇదే ఆన్సర్. రెండవ సమస్యను చూద్దాం. 2 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధము 306 అయినా ఆ సంఖ్యలను కనుగొనుటకు అవసరమయ్యే వర్గ సమీకరణమును కనుగొనము అంటుంది. అంటే ఇక్కడ ఇచ్చిన సమాచారం రాసుకుందాం. 2 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధం 306. వరుస లబ్ధము 306 అని ఇవ్వబడింది.
ఇప్పుడు ఒక ధనపూర్ణ సంఖ్య ఎక్స్ అయితే దాని వరుస ధన అంటే ఏంటి, దానికి ఒకటి కలుపుకుంటే దాని తర్వాత ధనపూర్ణ సంఖ్య వస్తుంది. అంటే ఎక్స్ కామ ఎక్స్ ప్లస్ 1లు రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు అనుకుంటే ఎక్స్ కామ ఎక్స్ ప్లస్ 1లు రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు. అనుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ కదా, ఎక్స్ లబ్ధము 306 అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 306. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 306. ఇప్పుడు ఏం చేయాలి మనం, దీనికి అవసరమైన వర్గ సమీకరణాన్ని కనుగొనము అన్నాడు. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈ 306 అంటే 306 ఇంటి తీసుకొస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఏమవుతుంది వర్గ సమీకరణం. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ 1 సి ఈజ్ ఈక్వల్ మైనస్ 306. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంది. అంటే ఆ సంఖ్యలను కనుగొనడానికి అవసరమైన వర్గ సమీకరణము ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈజ్ ఈక్వల్ 0. మూడో సమస్యని చూద్దాం. రోహన్ తల్లి రోహన్ కంటే 26 సంవత్సరములు పెద్దది. 3 సంవత్సరముల తర్వాత వారిద్దరి వయసుల లబ్ధము 360. అయినా రోహన్ యొక్క ప్రస్తుత వయస్సును కనుగొనుటకు అవసరమయ్యే వర్గ సమీకరణమును రాయము అంటుంది. ఇక్కడ మనము రెండులో ఇవ్వబడిన 4 సమస్యలకు కూడా మనం వర్గ సమీకరణం మాత్రమే రాస్తున్నాము. తర్వాత మనం ఏం నేర్చుకుంటాము, వాటికి సాధనని తర్వాత క్లాసులో నేర్చుకుంటాం. ఇక్కడ రోహన్ తల్లి ఏమి ఇవ్వడం జరిగిందంటే, రోహన్ తల్లి రోహన్ కంటే 26 సంవత్సరములు పెద్దది అంటున్నాం. అంటే రోహన్ వయస్సు తెలిస్తే ఆ రోహన్ వయసుకి 26 సంవత్సరం కలిపితే ఏమవుతుంది, వాళ్ళ తల్లి వయసు వస్తుంది. కాబట్టి దీనికి సమీకరణం వర్గ సమీకరణం రాయడం కోసం రోహన్ యొక్క ప్రస్తుత వయసును ఎక్స్ అనుకుంటున్నాను. రోహన్ యొక్క ప్రస్తుత వయస్సు ఎక్స్ సంవత్సరములు. అంటే మరి రోహన్ తల్లి వయసు ఏమవుతుంది, రోహన్ తల్లి ప్రస్తుత వయసు అన్నమాట. ఇది ప్రస్తుత రోహన్ తల్లి వయసు, రోహన్ వయసు ప్లస్ ఇరవై 26 సంవత్సరాలు పెద్దది కాబట్టి ప్లస్ 26. అంటే రోహన్ తల్లి ప్రస్తుత వయస్సు ఏమవుతుంది, రోహన్ వయసు ఎక్స్ ప్లస్ 26 సంవత్సరములు. ఇప్పుడు 3 సంవత్సరముల తర్వాత, మరి 3 సంవత్సరముల తర్వాత రోహన్ వయసు ఏమవుతుంది, రోహన్ వయసు ప్రస్తుత వయసుకి 3 కలుపుకోవాలి. రోహన్ వయసు ఈజ్ ఈక్వల్ ప్రస్తుత వయసు ఎక్స్ అనుకున్నాం కాబట్టి 3 సంవత్సరాల తర్వాత అంటుండు, అంటే ఎక్స్ ప్లస్ 3 సంవత్సరం. ఓకేనా. మరి 3 సంవత్సరముల తర్వాత రోహన్ తల్లి వయసు ఏమవుతుంది, 3 సంవత్సరముల తర్వాత రోహన్ తల్లి వయసు రోహన్ తల్లి ప్రస్తుత వయసు ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్. అంటే దీనికి 3 ఇయర్స్ కలుపుకోవాలి. ఎక్స్ ప్లస్ 26 కి
3 అంటే 3 సంవత్సరముల తర్వాత రోహన్ తల్లి వయసు ఏమవుతుంది x+29 ఇయర్స్. మరి 3 సంవత్సరముల తర్వాత వారిద్దరి వయసుల లబ్ధము 360 అని ఇవ్వడం జరిగింది. అంటే x+3 ఇంటూ x+29 కదా. అంటే ఏమని రాసుకోవచ్చు, therefore x+3 రోహన్ 3 సంవత్సరాల తర్వాత రోహన్ వయసు ఇంటూ లబ్ధం అన్నాడు కాబట్టి ఇంటూ రోహన్ తల్లి వయసు లబ్ధము x+29 ఈజ్ ఈక్వల్ టు 360. అంటే చూడండి ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే x ఇంటూ ఎక్స్ x² ప్లస్ x ఇంటూ 29x ప్లస్ 3 ఇంటూ x 3x 3 ఇంటూ 29 అంటే 87 3 9 జా 27 ప్లస్ 3 2 జా 6 ప్లస్ 2 87 ఈజ్ ఈక్వల్ టు 360. x² ప్లస్ 29x ప్లస్ 3x 32x ప్లస్ 87 ప్లస్ రైట్ సైడ్ లో ప్లస్ ఉన్న వాల్యూ LHS వైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది 360 ఈజ్ ఈక్వల్ టు 0. x² ప్లస్ 32x ఏమవుతుంది, ఇందులో నుంచి 360 మైనస్ 87 అంటే 273 మైనస్ 273 అంటే x² ప్లస్ 32x మైనస్ 273 ఈజ్ ఈక్వల్ 0 అనేది ఏంటి, రోహన్ ప్రస్తుత వయస్సును కనుగొనడానికి అవసరమైన వర్గ సమీకరణం ఇది. ఇక్కడ x ఏంటి, రోహన్ యొక్క ప్రస్తుత వయస్సు. సో దీన్ని మనం తర్వాత క్లాసులో ఏం చెప్పుకుంటాము, వివిధ పద్ధతుల ద్వారా ఈ వర్గ సమీకరణానికి సాధనను కనుగొనటని మనం తర్వాత క్లాసులో చెప్పుకుంటాం. 4వ సమస్యను చూద్దాం. 480 కిలోమీటర్ల దూరమును ఒక రైలు ఏకరీతి వేగముతో ప్రయాణిస్తుంది, ఒకే వేగంతో. ఒకవేళ ఇదే రైలు ఇప్పటి వేగము కంటే 8 కిలోమీటర్లు తక్కువ వేగముతో ప్రయాణిస్తే గమ్యము చేరుటకు పట్టే కాలము 3 గంటలు పెరుగుతుంది. ఇక్కడ ఏమైంది, వేగాన్ని తగ్గిస్తే ఏమవుతుంది, టైం ఎక్కువ టైం పడుతుంది కదా. అంటే వేగాన్ని ఏం చేసిరు 8 కిలోమీటర్స్ తగ్గించారు, స్పీడ్ తగ్గిస్తే చేరుటకు పట్టే టైం ఏమవుతుంది, పెరుగుతుంది, 3 అవర్స్ పెరుగుతుందని ఇచ్చాడు. అయినా రైలు వేగమును కనుగొనుటకు కావలసిన వర్గ సమీకరణమును కనుగొనము అంటుండు. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి అంటే రైలు వేగమును కనుగొనుటకు మనము వర్గ సమీకరణం రాయాలి కాబట్టి ఏమనుకుందాం, రైలు వేగాన్ని x km/h తీసుకుందాం. ఓకేనా. సాధన రైలు వేగమును x km/h అనుకొనినా 480 కిలోమీటర్ల దూరమును ఒక రైలు ఏకరీతి వేగముతో ప్రయాణిస్తుంది. అంటే మనకు ఏమవుతుంది, కాలము ఈజ్ ఈక్వల్ మనకేం తెలుసు, కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. సపోజ్ 600 కిలోమీటర్లని మనము 600 కిలోమీటర్లని దూరాన్ని 50 km/h చొప్పున ప్రయాణిస్తే ఎంత సమయం పడుతుంది, 600/50 టైం ఈజ్ ఈక్వల్ ఈ 0 5 1 5 అంటే 12 అవర్స్ టైం పడుతుంది. ఒకవేళ ఇప్పుడు స్పీడ్ తగ్గించామనుకోండి, స్పీడ్ తగ్గిస్తే ఏమవుతుంది, 40 కిలోమీటర్లు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాం అనుకోండి, అప్పుడు కాలం ఏమవుతుంది, ఈ 600 కిలోమీటర్ దూరాన్ని మళ్ళీ వేగంతో కదా డివైడ్ చేయాల్సింది, కాలం వస్తుంది 4 1 4 15 ఇక్కడనేమో 12 అవర్స్ అంటే 600 కిలోమీటర్ల దూరాన్ని 50 km/h వేగంతో వెళ్తే రైలు ఏమో 12 గంటల సమయం పడుతుంది. అదే 600 కిలోమీటర్లని వేగాన్ని తగ్గించి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తే అప్పుడు గమ్యాన్ని చేరుటకు రైలుకి ఎంత సమయం పట్టింది, 15 గంటలు. అంటే తేడా అయింది 3 అవర్స్. అలానే ఇక్కడ కూడా కాలం ఈజ్ ఈక్వల్ దూరం బై వేగం. ఇక్కడ ఈ 480 కిలోమీటర్ల దూరాన్ని x km/h వేగముతో వెళితే
పట్టు సమయము అంటే కాలము ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, కాలము ఈజ్ ఈక్వల్ దూరము 480/x. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఇదే రైలు వేగము ఇప్పటి వేగము కంటే 8 కిలోమీటర్లు తక్కువ వేగముతో ప్రయాణిస్తే, అంటే అప్పుడు 8 కిలోమీటర్ రైలు వేగాన్ని 8 కిలోమీటర్ల/h తగ్గిస్తే, 8 కిలోమీటర్/h తగ్గిస్తే ఇప్పుడు రైలు వేగం ఏమవుతుంది, రైలు వేగము అప్పుడు రైలు వేగం అన్నారు తగ్గిస్తే రైలు వేగము x నుంచి ఏమవుతుంది, x-8 అవుతుంది. x-8 ఇక్కడ గంటలు, ఇక్కడ km/h అని రాసుకుందాం. తగ్గిస్తే ఏంటి, x-8 km/h అవుతుంది. ఇప్పుడు దీనికి పట్టే కాలం ఈజ్ ఈక్వల్ టు అదే దూరం కదా, కాలము ఈజ్ ఈక్వల్ దూరం అంటే 480/x-8. ఓకేనా. ఇప్పుడు మరి దీనికి ఏమన్నాడు, ఈ దానికి ఎంత సమయం పడుతుందో, x km/h వేగముతో ప్రయాణిస్తే 480 కిలోమీటర్లని ప్రయాణిస్తే ఎంత సమయం పడుతుందో దీనికన్నా వేగాన్ని తగ్గించినప్పుడు 3 ఎక్కువ పడుతుంది అన్నాడు. అంటే ఇది మైనస్ ఇది లెక్క ప్రకారం ఏం రాయొచ్చు, therefore 480/x-8 మైనస్ దీనికి పట్టు సమయము మైనస్ దీనికి పట్టు సమయము ఈజ్ ఈక్వల్ టు 3నే కదా ప్రాబ్లంలో లెక్క ప్రకారము. సో ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని x × x-8 కి కాసాగా తీసుకుందాం. ఇప్పుడు వర్గ సమీకరణము రాయాలి ఇప్పుడు మనం. అంటే x × x-8 అనేది కాసాగా అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 480 × x మైనస్ x-8 × 480 ఆర్ 480 × x-8 వస్తుంది. ఇప్పుడు చూడండి 480ని న్యూమరేటర్ లో కామన్ తీద్దాం లవములో. అంటే 480 × x ఉంది, 480 × x-8 ఉంది. కాబట్టి 480ని కామన్ తీస్తే ఇక్కడ x వస్తుంది, మైనస్ 480 బయటకు వెళ్తే ఇక్కడ ఏముంటుంది, ఈ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ బ్రాకెట్ తీసుకుందాం, మైనస్ x-8 ఉంటుంది బై x × x-8. కింద x × x-8 ఉంది కదా, దీన్ని క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. లేదంటే x × x x², x × -8 -8x ఈజ్ ఈక్వల్ టు 3. చూడండి ఇక్కడ 480 × x ఈ మైనస్ ఇన్సైడ్ మల్టిప్లై చేద్దాం ఈ బ్రాకెట్ లోపల, మైనస్ × x -x మైనస్ × మైనస్ ప్లస్ 8. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 × x² - 8x అవుతుంది. చూడండి ఈ x ప్లస్ x మైనస్ x 0, x మైనస్ x 0, 8 ఉంటుంది. ఇప్పుడు దీని ముందు దీని RHS ని LHS తిప్పి రాద్దాం. అంటే 3 × x² - 8x ఈజ్ ఈక్వల్ 480 × 80, 480 × 8. చూడండి 3 × x², లేదంటే 3 తోటి ఇటు డివైడ్ చేద్దాం. 3 తోటి దీన్ని డివైడ్ చేసి ఏమవుతుంది, x² - 8x 3 1 3 1 360 అంటే 160 × 8, 160 × 8, 8 0 0 8 6 56 8 1 8 అంటే ఏమవుతుంది, x² - 8x ఏమవుతుంది 0, ఈ ప్లస్ వాల్యూని ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది, మైనస్ 8 0 0 8 6 48 అంటే 8 8 1 8 అంటే 1280 ఈజ్ ఈక్వల్ టు 0. x² - 8x - 1280 ఇది మనకు అంటే రైలు వేగమునకు కనుగొనుటకు కావలసిన వర్గ సమీకరణము ఏమవుతుంది, x² - 8x - 1280 ఈజ్ ఈక్వల్ 0.
తిని ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, ఇందులో ఎక్స్ అనేది రైలు వేగము, ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అనేది రైలు వేగాన్ని తెలుపుతుంది. ఈ విధంగా మనము ఏం చేసాము, రైలు వేగము ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అని తీసుకొని కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగము. కాబట్టి ఏకరీతి వేగములు అన్నప్పుడు ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ తీసుకున్నాము కాబట్టి అప్పుడు కాలము ఎంత సమయం పడుతుంది, 480 బై ఎక్స్, దూరాన్ని ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తే అంటే 480 బై ఎక్స్ చేసి ఎంత అయితే వస్తుంది అంత సమయము. ఇక్కడ రైలు వేగమును 8 కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గించినప్పుడు అప్పుడు రైలు వేగం ఏమవుతుంది, ఎక్స్ ఉన్నది కాస్త ఎక్స్ మైనస్ 8 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, రైలు వేగాన్ని తగ్గించినప్పుడు ఇంత ముందుకున్న వేగం ఎక్స్ వేగంతో వెళ్ళినప్పుడు పట్టే సమయం కన్నా 3 అవర్స్ ఎక్కువ సమయం పడుతుంది అన్నాడు. అంటే ఇది సపోజ్ ఇది ఎంత సమయం తీసుకుంటుందో దానికి మనం ఒక 3 అవర్స్ ఎక్కువ తీసుకుంటున్నట్టు. అందుకే ఇది దీనికి పట్టే సమయము మైనస్ దీనికి పట్టే సమయము ఈజ్ ఈక్వల్ టు 3 అవర్సే కదా. దీనికి సపోజ్ దీనికి 12 అవర్స్ పట్టింది అనుకోండి, దీనికి ఎంత సమయం పడుతుంది, ఒక 3 అవర్స్ ఎక్కువ సమయం పడుతుంది, 15 అవర్స్. కాబట్టి అంటే దీనికి ఎంత టైం పడుతుందో సమయం పడుతుంది, దీనికి ఎంత సమయం పడుతుందో తెలియదు కాబట్టి దాని యొక్క భేదం మాత్రమే తెలుసు కాబట్టి కాలాల భేదం మాత్రమే ఇవ్వడం జరిగింది. 3 గంటలు పెరుగుతుంది అన్నాడు కాబట్టి ఈ సమయము దీనికి పట్టే సమయము మైనస్ దీనికి ఎక్స్ కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన పట్టే సమయం ఈజ్ ఈక్వల్ 3 అవర్స్ అని తీసుకుని ఇక్కడ తీసుకుని దీనికి ఎక్స్ మైనస్ 8 కి ఎక్స్ కి కాసాగింది ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 8 క్రాస్ మల్టిప్లై చేసి 480 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 480 ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఇక్కడ 480 ని కామన్ తీసుకున్నాము, ఎక్స్ ఉంటది ఇక్కడ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 8 ఉంటుంది. ఇక్కడ మైనస్ తో ఇన్సైడ్ లో బ్రాకెట్ మల్టిప్లై ఎక్స్ మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 అవుతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ 8 ఎక్స్ అవుతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ని క్రాస్ మల్టిప్లై చేస్తే 3 తో మల్టిప్లై 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x. ఇక్కడ 480 ఉంది, ఈ 3 1 జా అంటే 16 3 48 కాబట్టి 0 కు 0 పెట్టుకున్నాం. 16 పక్కన 0 అంటే 160 ఇంటూ 3 అంటే ఏమవుతుంది 480 వస్తుంది. మళ్ళీ 160 ని 8 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1280 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 అనేది మనకు కావలసిన వర్గ సమీకరణము. ఇక్కడ ఎక్స్ అనేది ఏమవుతుంది, మనం ఏం తీసుకున్నాము, ఎక్స్ అనేది రైలు వేగము. ఓకే, థ్యాంక్ యూ.